హాయ్ అందరికి వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్ డీసీ మూవీ రివ్యూ. వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు పెరగట్లేదు. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. డీసీ ఫుల్ ఫామ్ ఏంటంటే దేవదాస్ అండ్ చంద్ర. ఈ సినిమాలో హీరో తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. అదే ఖైదీ, విక్రమ్, కూలీ మూవీస్ తీశారు కదా ఆయన. మనం లైఫ్ లో ఎవరి దగ్గర నుంచి అయితే ఎక్కువ ప్రేమను పొందుతామో వాళ్ళు సడన్ గా చనిపోయారు అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి ఎంత ప్రేమనైతే పొందేవాళ్ళమో అంత ప్రేమ మళ్ళీ ఎవరి దగ్గర దొరుకుతుందా అని చెప్పి మనం వెతుకుతూ ఉంటాం. అంత ప్రేమ మళ్ళీ మనకు వేరే వాళ్ళ దగ్గర దొరకచ్చు, దొరకపోవచ్చు. కానీ ఎవరో ఒకరి దగ్గర దొరకపోతుందా అనే చిన్న ఆశ అయితే ఉంటుంది. కాకపోతే ఎవరి దగ్గర నుంచి అయితే అంత ప్రేమను పొందామో వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు మనల్ని ఎంతలా అయితే ప్రేమించేవారో అంతలా మనం వేరే వాళ్ళని ప్రేమించడానికైతే ముందడుగు వేయలేము. దానికి రీజన్ ఏంటంటే ఒకవేళ ఫ్యూచర్ లో మనం చనిపోతే మనం ప్రేమించిన వాళ్ళు కూడా మనలాగే సఫర్ అవుతారు కదా అనే భయం. నేను ఇప్పుడు చెప్పిన ఆశా భయం ఏవైతే ఉన్నాయో వాటితో రెగ్యులర్ గా సఫర్ అయ్యే క్యారెక్టరే ఈ సినిమాలో దేవదాస్. అలాంటి ఒక దేవదాస్ జీవితంలో కొన్ని రోజుల పాటు ఏం జరిగింది అనేదే ఈ సినిమా. ఇంకా ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే అనిరుద్ధ్ కంపోజ్ చేసిన మ్యూజిక్. టోటల్ గా సినిమాలో మ్యూజిక్ బిట్స్, సాంగ్స్ అన్ని కలుపుకొని ఒక 40 నిమిషాలు అయితే ఉంటాయి. అంటే థియేటర్ లో కూర్చున్నప్పుడు నేను ఏదో సినిమా చూస్తున్నాననే ఫీలింగ్ కన్నా ఏదో అనిరుద్ధ్ మ్యూజికల్ కాన్సర్ట్ కి అటెండ్ అయినట్లు, ఆ మ్యూజిక్ కి అనుగుణంగా ఎదురుగా స్క్రీన్ మీద ఏవో సీక్వెన్స్లు వేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. సీరియస్ గా చెప్పాలి అంటే మ్యూజిక్ లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ లైఫ్ లో ఈ సినిమాకి అలాగే ఈ సినిమా మ్యూజిక్ కి ఒక సెపరేట్ ప్లేస్ అయితే ఉంటది. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో క్యారెక్టర్ డిజైన్. ఒక లోకేష్ కనగరాజ్ క్యారెక్టర్ అనే కాదు, మిగిలిన క్యారెక్టర్స్ అన్ని కూడా ఎంత మీనింగ్ఫుల్ గా ఉంటాయంటే సినిమాలో ప్రతి క్యారెక్టర్ ఒక ఫేజ్ నుంచి ఇంకొక ఫేజ్ కి మూవ్ అవుతుంది. కాకపోతే ప్రతి క్యారెక్టర్ ఒక ఫేజ్ నుంచి ఇంకొక ఫేజ్ కి మూవ్ అయ్యే విధానం డైరెక్టర్ మనకి చాలా క్లియర్ గా అయితే చూపిస్తారు. దానివల్ల ఈ సినిమాలో చిన్న క్యారెక్టర్ అవని పెద్ద క్యారెక్టర్ అవని ప్రతి క్యారెక్టర్ తో మనం విపరీతంగా కనెక్ట్ అవుతాం. అఫ్ కోర్స్ ఆ క్యారెక్టర్స్ కోసం తీసుకున్న ఆర్టిస్టులు కూడా అదే రేంజ్ లో పెర్ఫార్మ్ చేశారు. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే రైటింగ్, డైరెక్షన్, ఎడిటింగ్, మ్యూజిక్ ఈ 4 క్రాఫ్ట్స్ కి ఒక రకమైన సింక్ అయితే ఉంటది. ఈ సినిమాలో చూస్తున్నంతసేపు సినిమాతో మనం విపరీతంగా కనెక్ట్ అవ్వడానికి ఆ సింక్ కూడా ఒక కారణమే. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే సినిమాటోగ్రఫీ అలాగే ఆర్ట్ వర్క్. సినిమాలో ఆర్ట్ వర్క్ ఎంత బాగుంటుందో సినిమాటోగ్రాఫర్ ముఖేష్ జీ ఆ ఆర్ట్ వర్క్ ని చూపించిన విధానం కూడా అంతే బాగుంటుంది. ఆర్ట్ వర్క్ ఇన్వాల్వ్ అవ్వని చోట్ల కూడా ఫ్రేమ్స్ అయితే మాత్రం ఏదో పెయింటింగ్ రేంజ్ లో అయితే ఉంటాయి. ఈ సినిమాలో నెగిటివ్ పాయింట్స్ అంటూ ఏమీ లేవు. ఇంకా ఓవరాల్ గా డీసీ సినిమా ఎలా ఉంది అని నన్ను అడిగితే నాకు పర్సనల్ గా ఈ సినిమా అయిపోయి బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ ఈ సినిమా ఎప్పుడు చూస్తానా అనే క్యూరియాసిటీ అయితే కలిగింది. అంటే హిట్ సినిమా, మంచి సినిమా, గొప్ప సినిమా అని ఉంటాయి కదా. కాకపోతే ఈ డీసీ అనేది వాటన్నిటిని మించి ఒక సంపూర్ణమైన సినిమా. అంటే కంప్లీట్నెస్ అంటారు కదా, అది ఉంది ఈ సినిమాలో. సీరియస్లీ చెప్తున్నా, మీకు మ్యూజిక్ అంటే 1% ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కళ్ళు మూసుకొని ఈ సినిమాకి వెళ్ళిపోండి. అలాగే ఈ వారం ఇండియాలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సైంటిస్ట్ అయిన జీడి నాయుడు గారి బయోపిక్ కూడా రిలీజ్ అయింది. ఆ సినిమా రివ్యూ రేపు అప్లోడ్ చేస్తాను. ఈలోపు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.